ఒక కొడుకు కోడలు తమ తల్లిదండ్రులకు పూర్తి ప్రయత్నంతో సేవ్ చేస్తారు. వారి వద్దకు బంధువులు వచ్చినప్పుడు వారు తమ కొడుకు కోడలిని నిందిస్తారు. ఆ బంధువులు కొడుకు కోడలితో చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. చూడండి, ఇదే మీ సేవకు ఫలం. వాళ్ళు నిన్ను నిందించిన సేవ మానవద్దు. ఇది జరగవచ్చు. వృద్ధాప్యంలో బుద్ధి సరిగా ఉండదు. ఎంత సేవ్ చేసినా తిడతారు. అప్పుడు మనం సేవ్ చేస్తున్నా మనల్ని తిడుతున్నారు, నిందిస్తున్నారు అనుకుంటాం. ఆ కోపాన్ని సహించి ఉండు. ఇంకా సేవ్ చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నీకు పరీక్ష. సేవ్ చేసే వాళ్ళకి మనం సేవ్ చేసినా, మనల్ని నిందించినా మనం దాన్ని సహించాలి. మళ్ళీ సేవ్ చేస్తే అదే గొప్ప సేవ. బంధాల్లో జరుగుతుంది మహారాజ్జీ. అత్తకి సేవ్ చేస్తున్నా తిట్లు పడుతున్నాయి. అవును, అప్పుడే తిట్లు పడిన అత్తకి సేవ్ చేస్తే అప్పుడు నువ్వు సేవకురాలు. నేను సేవ్ చేస్తున్నా వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే సేవ్ మానేద్దాం అనిపిస్తుంది. లేదు, మన కర్తవ్యాన్ని మనం చేయాలి.